చెప్పిన దాన్ని బట్టి ఆలోచించి చూస్తే భైరవి నాలా నటించి మోసం చేస్తుంది. భైరవితో మావయ్య ఎవరిని మోసం చేద్దామని ఏ విధంగా చేసుంటారు? భైరవి ఇలా నటించింది అనుకుంటే నేను వచ్చినప్పుడు తను ఎక్కడికి వెళ్ళింది? ఒకవేళ తను ఇప్పుడు వస్తే ఆ పరిస్థితిని నేను ఎలా ఎదుర్కోవాలి? ఇక్కడేం జరుగుతోందో నాకు అర్థం కావడం లేదే. ఈవిడెవరూ కొత్తగా ఉంది. ఏంటి అలా చూస్తున్నావు? వెళ్ళిన విషయం ఏమైంది? కాలచక్రాన్ని తీసుకున్నావా? అరుణ్ని తీసుకొచ్చావేంటి? తనే కాలచక్రాన్ని ఇచ్చేసాడా నీకు? ఇప్పుడు ఎవరనుకుని మనతో ఇలా మాట్లాడుతుంది? ఒకవేళ మావయ్య ఇలా భైరవ్ అనుకుని మనల్ని అడుగుతుందా? సరే, ఈవిడితో మాట్లాడితే ఈవిడ ఎవరు, ఈవిడ పన్నాగం ఏంటనేది మనకు తెలుస్తుంది. నేను అడుగుతూనే ఉన్నాను, ఏం మాట్లాడవేంటి? ఏం జరిగిందో చెప్పు. అసలు కాలచక్రాన్ని తీసుకున్నావా లేదా? తీసుకుందామని వెళ్ళాను, కానీ తీసుకోలేకపోయాను. కాలచక్రం అరుణ్ దగ్గరే ఉంది కదా, మెల్లగా తీసుకుందామని వచ్చాను. అది అరుణ్ దగ్గరే ఉంది కదా అంటున్నావు, మళ్ళీ తను దాన్ని ఎవరికైనా ఇచ్చేశాడు అంటే అప్పుడు నువ్వేం చేస్తావు? లేదు, తన దగ్గర నుంచి తీసుకుందాం. నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళేటప్పుడు తనని చంపైనా సరే నేను కాలచక్రంతో తిరిగి వస్తానని నాతో చెప్పి వెళ్ళావు. ఇప్పుడు నువ్వు ఒట్టి చేతులతో రావడం మాత్రమే కాకుండా ఆ టెన్షన్ కొంచెం కూడా లేకుండా ఉన్నావు. ఏమైంది నీకు? అరుణ్ మీద మోజు పడుతున్నావా? నువ్వు చేసేదేం బాలేదు. నువ్వు తనని చంపలేవు, కాలచక్రాన్ని తీసుకురాలేవు. ఎందుకంటే నువ్వు ఆ అరుణ్ మీద మోజు పెంచుకున్నావు. కానీ నేను వదలను. అరుణ్ని చంపి అతని దగ్గరున్న కాలచక్రాన్ని నేను తీసుకొస్తాను. నువ్వు జాలిపడి వదిలేసావే, ఆ అరుణ్ని నా చేతులతో నేనే చంపుతాను. నేను చూసుకుంటానని చెప్పాను కదా, మరిక నువ్వెందుకు తొందరపడుతున్నావు? నన్నే కొట్టేంతగా అరుణ్కి ప్రాధాన్యం ఇవ్వడం మొదలుపెట్టావు కదా. నన్ను కోపగించుకునేంతగా అరుణ్ని ఆరాధించడం మొదలుపెట్టావా నందిని? నువ్వు వచ్చిన పనిని మర్చిపోయి అరుణ్ని ప్రేమించడం మొదలుపెట్టావు. కొద్ది కొద్దిగా అరుణ్ ప్రేమకి నువ్వు బానిస అవుతున్నావు. ఇది మంచిది కాదు నందిని, మంచిది కాదు. ఈవిడ నన్ను నందిని అని సంబోధించింది. నందిని ఎప్పుడు ఇక్కడికి వచ్చుంటుంది? మనం ఇక్కడి నుంచి వెళ్ళిన తర్వాత ఈ బంగ్లాలో ఏవేవో జరిగాయి. ముందవేంటో తెలుసుకోవాలి. ఏంటమ్మా? అమ్మని కలవాలి. అమ్మ లోపల ఉన్నారు, వెళ్ళి చూడండి. సరే.